కర్నూలు జిల్లా రామోజీపల్లిలో మూడో విడత సర్పంచ్ ఎలక్షన్స్ లో ఆసక్తికరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో రిజర్వేషన్ ఎస్టీ రావడంతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా వంశీని నిలబెట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండూ కలిపి గ్రామ సర్పంచ్ గా పోటీ చేయాలని బలపరిచాయి. రెండు పార్టీలు గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వాయువాలి బాలమ్మను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలబెట్టారు. కానీ గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నిలబెట్టినటువంటి అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నన్ను బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తుంది. పార్టీలకు అతీతంగా నేను ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిచి ఊరికి మంచి చేస్తాను. నా పేరు మోహన్ రెడ్డి. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. ఈ గ్రామానికి 30-40 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నా. నిందమన్న 2 సంవత్సరాల నుంచి కూడా ఎవరు లేకున్నా కానీ అన్నిటికీ కరెంటు కానీ నీళ్లు కానీ ఈ బల్బులు కానీ ఇవన్నీ చూసినా ఎలాగైనా చేసి మా అభ్యర్థిని గెలిపించి 5 సంవత్సరాలు అభివృద్ధికి సహకరించగలరని మనం. నేను బీఆర్ఎస్ పార్టీ మండల్ లీడర్ను. కొడావత్ వంశీకి పూర్తి మద్దతు ప్రకటించిన భారీ మెజార్టీతోటి గెలుస్తున్నాడు. మాకు ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న ఎమ్మెల్యే గారి అండదండలతోటి ఇతన్ని ఖచ్చితంగా గెలిపిస్తాం. ఈ గ్రామ ప్రజలు కూడా మాకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ వాళ్ళు ఆశీర్వాదం మా సర్పంచ్కి గెలిపిస్తుండ్రని వాళ్ళకు మనవి చేసుకుంటున్నాం.